హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు 9 రాషన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, చాలా రోజులతో అయితే మనం వీడియో ముందుకు వచ్చామండి. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీలో ఉన్నామండి. ఇక్కడ ఉన్నటువంటి కోన్ ట్రైబ్స్ కానీ అలాగే రకరకాలుగా ఎటువంటి సదుపాయాలు లేని విలేజ్లు అయితే మీకు చూపించబోతున్నాను. ఈరోజు ఎటువంటి రోడ్డు సదుపాయాలు లేని గ్రామాలు అయితే వెళ్ళబోతున్నామని సింగవరం అనే గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చూసారు కదా, కొండల మధ్యన అయితే మన ప్రయాణం సాగుతుంది ఈరోజు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళిపోయే గ్రామం అండి. ఇల్లు హాస్పిటల్కి వెళ్ళాలంటే కొయ్యూరు వెళ్ళాలండి. కొయ్యూరు రావాలంటే ఇల్లు డోలు మూత మీద అయితే రావాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బూదరాళ్ళు వెళ్ళండి. బూదరాల నుంచి మనం సింగవరం గ్రామానికి వెళ్ళాలి అనమాట. ఆ రోడ్డు ఎలాగ ఉంటుంది ఏంటంటే మనకైతే పూర్తిగా అయితే తెలీదు. చూసారు, మన కొండల మధ్యన అయితే మన ప్రయాణం సాగుతుంది అనమాట. చూసారండి, మొత్తం అంతా దట్టమైన అడవుల మధ్య అయితే మన ప్రయాణం సాగుతుంది అనమాట. ఈరోజు మనం ఎదరికి వెళ్ళిన తర్వాత మనం రోడ్డు ఏమి ఉండదండి. రోడ్డు సదుపాయాలు ఏమి ఉండమంట. మామూలుగా ఒక బాటలా ఉంటుంది. మనం ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు అనమాట. మీకు అయితే చూపిస్తాం. వీడియోకి వెళ్ళే ముందు కొత్త ప్రభుత్వం చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మనం సింగవరం గ్రామం ఉంది కండి. ఇదే బాట ద్వారా వెళ్ళాలన్నమాట. బస్సు సౌకర్యం లేని గ్రామాలండి ఇవన్నీ అండి. ఈ బాట వేస్తున్నారన్నమాట. ఎటువంటి 2 వీలర్ వెళ్తుందండి. అలాగే ఆటోలు కూడా సగం దాకా వెళ్తాయి, తర్వాత ఏమి వెళ్ళాలన్నమాట. చూసారు కదా, కొండలకు ఆనుకుని అయితే ఆ కొండ ఉంది కదా, కొండ అవతలకైతే వెళ్ళాలన్నమాట మనం. సింగవరం అనే గ్రామం ఈ పూర్తిగా ఫారెస్ట్లో ఉన్నటువంటి గ్రామాలండి. చూసారు కదా, దట్టమైన అడవుల మధ్యన అయితే ఈ విలేజ్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందని చూపించబోతాను. చూసారు కదండి, దారి అయితే ఈ విధంగా ఉందన్నమాట. రాళ్ళని పేరు లేచిపోయాయి అనమాట. చూసారు కదా, ఇది ఆటోలు కూడా వెళ్ళడం కష్టంగానే ఉందండి. చూసారా, ఫారెస్ట్ మధ్యలో నుంచి అయితే ఈ విలేజ్కి వెళ్ళాలన్నమాట. ఒకటే విలేజ్ ఉంది ఇది. చూసారు కానీ లొకేషన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, ఈ కొండ ఉంది కదా, ఇది ఉంది కదా, మెట్టలది అడవిలది. ఆ అవతలకి వెళ్ళాలంట మనం. ఇప్పుడు చూసారు కదా, బాట అంతా ఇది ఇలాగ ఉందండి. ఇలాగ రాళ్ళు కూడా అలా పేసుకుని పోయి ఉందన్నమాట. మనమైతే ఇటు నుంచి వచ్చాం. చూసారు కదా, ఇటు నుంచి అయితే వచ్చాం. ఆ విలేజ్ ఏ విధంగా ఉన్నదో మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనమైతే ఇటు నుంచి వచ్చానమాట. చూడండి, ఎల్లొక్కలతో డీప్ ఫారెస్ట్ అనమాట. ఇంతవరకు మనకి దారిలో ఎవరు కనిపించలేదండి. చూసారు కదా, ఇలాగ ఉంది మొత్తం అంతా. ఈ కొండలు ఉన్నాయి కదా, కొండ వాళ్ళని అయితే తుప్పలు కొట్టి ఈ జీడి మొక్కలు గట్రా సాగు చేస్తున్నారు అనమాట. చూడండి, మనం ఇలాగైతే వెళ్ళాలి. ఇప్పుడు ఆ కొండ ఉంది కండి, అక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇటు నుంచి మనం ఇలా ఇక్కడికి ఆ మూలకి రావాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ బాట ఉంది కదండి, ఇది గ్రామస్తులు సొంత డబ్బులతో అయితే చేయించారనమాట. ఇది జేసీబీ తోటి 1,30,000తో చేయించుకున్నారండి సొంతంగా. అప్పు ఎక్కి వచ్చానమాట. అప్పు చాలా డేంజర్గా ఉందండి. కాకపోతే నేను సింగిల్ కాబట్టి వీడియో తీయడానికి అయితే అవ్వలేదు అనమాట. చూడండి, చాలా ఆ అప్పు వచ్చానమాట. దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే మనం దిగాలండి. చూసారు కదా, ఈ కొండ పైన అయితే ఈ విలేజ్ ఉందన్నమాట, సింగవరం గ్రామం. చూసారు కదా, అక్కడ ఎంత అన్ని జీలికి చెట్లు అనమాట. అవన్నీ ఎప్పుడు అనుకుంటా మొత్తం చచ్చిపోయినాయి జీలికి చెట్లు. చూసారు కదా, ఈ పాగుండడం వల్ల అయితే కొద్దిగా వీడియో అనేది క్లారిటీ అనేది రాలేదండి. ఫ్రెండ్స్, చూసారు కదండి, మనం ఆ డౌన్ నుంచి అయితే పైకి వచ్చారనమాట. మొత్తం అప్పు చూసారు కదా, చాలా డేంజర్గా ఉందండి లొకేషన్ అయితే. చూసారు కదా, మనం కింద నుంచి మీకు కొండ చూపించాను కదా, ఇదనమాట. ఇంకా ఎండింగ్ వచ్చేసింది. ఈ దాటుకొని ఇంకెదరికి వెళ్ళిపోవాలి. చూసారు కదా, అసలు ఎవరు మధ్యలో అయితే ఎవరు కనిపించట్లేదండి. అలాగే ఇదంతా వ్యవసాయం చేస్తారండి మన వాళ్ళు అయితే. చూసారు కదా, జీడిమడి మొక్కలు అలాగే జాబ్రా మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూసారు కదండి, మనం ప్రతిదీ అప్పు ఎక్కాలన్నమాట. అలాగే దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలండి. చూసారు కదా, ఈ అప్పు ఎక్కాలన్నమాట. దిగేటప్పుడు కూడా చాలా డౌన్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే మనం దిగాలి, లేకపోతే పడిపోతాం అనమాట. అని చూసారు కదా, మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చాలా హైట్లో అయితే ఉన్నామన్నమాట. ఇది చూడండి, డౌన్ ఉంది చూసారు కదా, కింద ఉంది కదా, కింద నుంచి అయితే చాలా హైట్లో అయితే మనం ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా వీడియోలు తీసిన దాంట్లో ఇది బెస్ట్ ఆఫ్ బెస్ట్ అనమాట. ఇది ఎందుకంటే మనం చాలా హైట్లో చాలా డేంజర్ ప్లేస్ అనమాట. ఎటువంటి అజాగ్రత్తగా చేసామంటే మనం మొత్తానికైతే మనం పడిపోవడం జరుగుతుంది అనమాట. మనం ఇక్కడికైతే వచ్చాం చాలా హైట్లోనూ. మళ్ళీ ఇప్పుడు వీడియో తీసుకుని మనం వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా డౌన్ అనమాట. ఎక్కడ ఏ తేడా జరిగినా మొత్తం పడిపోతాం అనమాట. ఎక్కడ పడతాం అనేది మనకు తెలియదు. ఇది మొత్తం అంతా లోయల్లో ఉందన్నమాట. చూసారు కదా, మనమైతే మొత్తానికైతే పైకి వచ్చేసాం అనమాట. చాలా హైట్లు అయితే ఉన్నాం. చూసారు కదా, ఈ హైట్లు పైన సదునుకుందండి. ఇక్కడికైతే రావడం జరిగిందనమాట. చూసారు కదా, ఇక్కడైతే ఒక 10-15 ఇళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అది మీకు చూపించండి. చింతకాయలు అయితే ఎలక్కని చూసి చాలా పెద్దగా అయితే ఉన్నాయి చింతకాయలు. చూసారా, చెట్టు అంతా అలాగే అనమాట. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటంటే మీకు వీడియోలో చూపిస్తాను. చూసారు కదా.
కదండి విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చాలా ఇట్లో పైన కొండ సుటేబుల్ కొండలు అండి. కొండలు ఎక్కిన తర్వాత సదునుకు ఉంది కదా, సదునున్న ప్లేస్లో అయితే ఈ విలేజ్ ఉందన్నమాట. సింగవరం అనే గ్రామం. ఇది మీకు చూపించ మన వాళ్ళు కూర్చోవడానికి అయితే పైన సదునుకు ఉంది కదా, రెండు చెట్లు అయితే ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి విలేజ్ అయితే, చూసారు కదా. చూసారు కదండి, కొండ మధ్యలో అయితే విలేజ్ ఉండడం అది జరిగిందనమాట. చూస్తారు కదా, హౌస్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. కదండి పసుపు అనమాట. పసుపు ఇది ఉడకబెడతారు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఏం చేస్తుంది తమ్ముడు, ఏం చేస్తున్నావు, కంచేస్తున్నావా? చూస్తారు కదండి, మన వాళ్ళు వచ్చేసి పీటీస్ అనమాట, కోన్ ట్రైబల్స్ అనమాట. ఇక్కడ దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల పైనుంచి అయితే ఇక్కడ ఉంటున్నారండి. ఇప్పుడైతే వీళ్ళు సొంత డబ్బులతో అయితే వీళ్ళు పైకి రావడానికి ఒక దారిలాగా ఏర్పాటు చేస్తున్నారనమాట. అంతకుముందు అయితే దారి కూడా ఏముండదు కదండి, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. చూస్తారు కదా, ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వంటపాక అనమాట. చూస్తారు, ఇది అయితే ఉందనమాట. ఇవన్నీ మన వాళ్ళు వాకిలు తుడుచుకోవడానికి అనమాట. సీపుర్లు ఈ విధంగా అంటే వర్షకాలంలో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు సమ్మర్లో దొరకవు. ఈ ఒక సీపులు కట్టుకుని ఉంచుకుంటారండి. ఇటుతోటి ఇల్లు తుడుచుకుంటారు అనమాట. వాళ్ళు చూస్తారు కదా, మొక్కజొన్న ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్నారు ఈ ఇత్తనాలకు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రతి ఇంట్లో అయితే పసుపు వేస్తారనమాట. పసుపు ఈ దుంప అనేది మళ్ళీ వేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇల్లు అయితే చాలా నీట్గా ఉన్నాయండి. గచ్చుతో చేసినట్టుగా ఉందనమాట. గచ్చుతో ఈ విధంగా ప్లాస్టింగ్ చేస్తారు, ఆ విధంగా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఇల్లు. చూసారు కదా, ఇదంతా మట్టితో కట్టిన ఇల్లు అండి. ఇది ఒక స్కూల్ అనుకుంటండి తమ్ముడు. ఫ్రెండ్స్ చూసారా, అండి మిర్చి అండి. ఏం చదువుతున్నావు చెప్పు, పర్లేదు చెప్పు చదువుకుంటున్నావా అసలు? ఏం చదువుతున్నావు? ఫ్రెండ్స్ చూసారు కదా, హౌస్ అయితే ప్రతి హౌస్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి. చూడండి, మొత్తం పైన అయితే మొత్తం కలపతో వేసారనమాట. చూడండి, అప్పట్లో కట్టారండి ఇల్లులు. రోడ్ లేని టైంలో అనేది రేకు ఏ విధంగా తెచ్చుకున్నారు అన్నది వీళ్ళకి చాలా కష్టమైన పని అనమాట. ఈ పెంకు అనేది కంచె కింద బాగుంది. ఇది అండి, ఇది ధాన్యం అనమాట. ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి ఈ విధంగా ఎదురుతో అల్లి అయితే ఈ విధంగా చేశారనమాట. ధాన్యం ఉంటుందండి లోన. చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నామా చెప్పు చెప్పు. అండి, ఈ విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఎటువంటి బస్ సౌకర్యాలు కానీ అటు ఏమి ఉండవండి. ఇల్లు సొంత నిధులతో అయితే ఇల్లు రావడానికి అయితే ఒక తోవలకు చేసుకున్నారన్నమాట. ఇవేమో ఆవులు కొట్టాలండి, ఆ ఎడ్లను కడతారు కదా, ఈ కొట్టాలన్నమాట. ఇవి చూస్తారు కదండి, ఈ విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. పచ్చని వాతావరణం అయితే ఈ విలేజ్ ఉందన్నమాట. చూస్తారు కదా. చూసారు కదండి, విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడైతే మన వాళ్ళకి ఎటువంటి బోర్లు గట్టి ఏం లేవండి. మన వాళ్ళైతే కాలువని తెచ్చుకుంటున్నారన్నమాట. ఆ కాలువ మనకి వెళ్ళి చూపిస్తున్నారు, దూరం అని చెప్తున్నారన్నమాట. అదైతే మీకు చూపిస్తాను. చూస్తారు కదండి, మన వాళ్ళు అయితే వాటర్ తెచ్చుకోవాలంటే చాలా దూరం అనమాట. మనం అదే ఆ వాగు దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. వర్షాకాలం వచ్చిందంటే ఇదంతా రోడ్ అయితే బాగుందండి, మొత్తం రాళ్ళు పేరుకుపోయింది. చూసారు కదా, ఇది అలాగే ఇది అప్ అనమాట. మనం అయితే ఇప్పుడు డౌన్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు సొంత నిధులతో ఇంకా అలా ఇది చేస్తున్నారు. వర్షాకాలం కష్టంగా ఉంటుంది తమ్ముడు. ఇప్పుడు అది లాగేస్తుందా? లెవెల్ చేసుకోవాలా? ఓహో, ఈ వాటర్ మొత్తం ఫ్లోటింగ్ వల్ల కిందికి తీసుకుపోతుంది. అవునవును, మీ సొంత నిధులతో వేసుకున్నారు. ఎంత అయింది మొత్తం? ఎంత అయింది? మీరు 1,30,000 అయింది. మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే కష్టం కదా తమ్ముడు. బాగా సీరియస్ ఉంటే ఇబ్బంది. మరి వెళ్ళాలంటే డోలి మోతే ఇంకా కష్టం తప్పాలి. ఇంకా అవన్నీ ఇప్పుడు పర్లేదు, కానీ వర్షాకాల సీజన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. జ్వరాలని ఇవన్నీ డోలి మోత మొయ్యాలి కింది వరకు, బోధరాల వరకు.
మీ పేరు తమ్ముడు? నా పేరు జి సత్యబాబు. జి సత్యబాబు. ఇక్కడ వాలంటీర్ తమ్ముడు. వాలంటీర్ పని చేస్తున్నాను. అలాగే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి తమ్ముడు? ఇక్కడ ప్రధాన సమస్య అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పాం కదా, ఆ రోడ్డు ఒకటి, రోడ్డు సొంత నిధులతో చేసుకున్నాం, 1,30,000 అయింది. తర్వాత అలా రోడ్డు వచ్చేసరికి వాటర్ ఎక్కువ సమస్య. వాటర్ అంటే 1 కిలోమీటర్ రావాలి మంచిగా తాగాలంటే. బోర్లు కట్టలేవు, బోర్ కట్టలేవు, కాలువ వాటర్ లేదు, ఊట వాటర్ అన్నమాట. ఊట వాటర్ డౌన్ లో రావాలి. సమ్మర్ లో ఉంటుంది తమ్ముడు? సమ్మర్ లో ఉంటుందా? సమ్మర్ లో కూడా ఉంటది కానీ తక్కువ ఉంటది. మరి కాసుకుంటున్నారా వాళ్ళు తాగెత్తున్నారా? కాసుకుంటాం, కాసుకోవాలి మరి తాగుతారు. ఇప్పుడు కొండ కాలువ కలిసింది అనుకో, వర్షాకాలం మొత్తం బురద ఉంటుంది, తాగడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. అవునవును. ఎవరు ఇంకా ఆడవాళ్ళు రారు, మొత్తం కలిసిపోద్ది. మరి అప్పుడు వాటర్ వెళ్తామండి. మరి అంటే అలా ఉండిపోవడమే. ఇంకా ముందు రోజు తీసుకెళ్లి అడ్జస్ట్ అయిపోయి ఉండిపోవడమే అడతోటి. అంతకంటే ఇంకా ఏం చేయలేం కదా. అవుతాడు. ఇప్పుడైతే చిన్న బాట వేసుకున్నారు. అంత ముందు ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా తెచ్చుకున్నారు మరి? అవన్నీ గుర్రాలతో తెచ్చుకున్నాం అప్పుడు. గతంలో గుర్రాలు ఉండేయా? గుర్రాలు ఉండేవి, అమ్మేశారు ఇప్పుడు అన్ని. ఇప్పుడు అయితే లేవు. అప్పుడు గుర్రాలతో తెచ్చుకున్నాం పెంకు. ఇప్పుడు అంతా బళ్ళు. ఇప్పుడు అయితే అలాగా చిన్న రహదారి చేసుకున్నాం. ఇప్పుడు మార్కెట్కి ఎక్కడికి వెళ్తారు తమ్ముడు? మార్కెట్ అంటే కొయ్యరేనా? సరే రావాలి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇటు సైడ్ నుంచి అయితే వాటర్ వస్తుందంట, ఊట వాటర్ అనమాట. వీళ్ళు మంచిలు మోసుకోవాలంటే ఇక్కడ నుంచి అంటే ఎలా చూసినా 1 కిలోమీటర్ దాకా రావాలన్నమాట. చూస్తారు కదా ఈ వాటర్ అనమాట. అప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది తమ్ముడు అప్పుడు వర్షాకాలంలోనా? ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇక్కడికి బట్టలు ఉతుక్కోవాలని ఇక్కడికి రావాలి, స్నానం చేయడానికి కూడా ఇక్కడికి వస్తుంది. అది దేనికి తమ్ముడు? అది కుండి ఊట, అందులోనే వాటర్. ఇది పారుతుంటుంది, ఊట అక్కడ ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పారేవద్దు అనమాట. వీళ్ళకి ఊట అనేది అక్కడి నుంచి తీసుకుంటారు నీళ్ళు తాగడానికి. చూసారు కదా, చిన్న కార్పు చూడండి, పట్టుకుంటారు, ఇక్కడి నుంచి మోసుకుంటారా?